సినిమా పిక్చర్ అన్న ఈ వీక్ లో ఇస్ ద బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే సినిమా పిక్చర్ మామూలు కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. నాకు ఆ సినిమా చూసినప్పుడు మా అందరి లైఫ్ అలాగే ఉంది. ఎందుకంటే సినిమాలో ఏదో హీరో అవ్వాలని ఆర్టిస్ట్ అవ్వాలని చాలా మంది హైదరాబాద్ రావడం జరుగుతుంది. చాలా మంది మోసపోతారు, కొంతమంది డబ్బులు మోసపోతారు, కొంతమంది రేపిస్తా మాపిస్తా క్యారెక్టర్స్ అని చాలా మందిని మోసం చేశారు. అసలు సినిమా కష్టాలు అనేది ఏంటంటే చాలా చక్కగా చూపించారు. అసలు ఒకటైతే నిజం భయ్య, ఇండస్ట్రీ గురించి చాలా మంది ఎన్నో విధాలుగా తిండి లేక కృష్ణనగర్ లో పడే కష్టాలని ఒకప్పుడు రవితేజ గారు చూపించారు సినిమాలో. ఇప్పుడు మళ్ళీ నిజంగా స్వామి అన్న తోపన్నను అసలు కుమారస్వామి అన్న అయితే మాత్రం నిజంగా డైరెక్షన్ అయితే చాలా బాగా చేశారు. అలాగే డైరెక్షన్ తో పాటు హీరోగా చేశారన్న మీరు. అసలు క్రేజీ ఉందంటే మిమ్మల్ని చూస్తుంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ లెక్క అనిపించింది. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక అయితే సెకండ్ హాఫ్ అయితే ఇంకో లెవెల్ తీసుకెళ్లారు. సినిమాలో అన్ని ఉన్నాయి భయ్య, నవరసాలు అన్ని కలిపితే సినిమా ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. నాకు తెలిసి ఫ్రైడే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఏదైనా ఉందంటే మాత్రం సినిమా పిక్చర్ అనమాట. ఇంత చక్కదైన సినిమా నిజంగా ఇండస్ట్రీలో మళ్ళీ ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వాళ్ళు, ఇండస్ట్రీకి రావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటే మాత్రం సినిమా పిక్చర్ అనే సినిమా మాత్రం ఖచ్చితంగా చూడండి. సినిమా కోసం ఎన్ని కష్టాలు పడతారు అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్. అలాగే హీరో హీరోయిన్ చెప్పలేదబ్బా, చాలా చక్కగా చూపించారు. అలాగే హీరో హీరోయిన్ కాంబినేషన్ గానీ, ఆ లవ్ ట్రాక్ గానీ, ఎమోషనల్ గానీ, నిజంగా ఈ రోజుల్లో లవ్ అనేది ఏంటంటే కొన్ని సినిమాలలో లవ్ అనేది ఒక అట్రాక్షన్, రొమాన్స్, ఒక మూమెంట్ అట్లా చూపిస్తారు. కానీ లవ్ అనేది ఇది పర్ఫెక్ట్ లవ్. నిజంగా సినిమా పిక్చర్ సినిమాలో లవ్ అనేది వండర్ఫుల్ బై 100% ట్రూ లవ్ అనమాట. చాలా బాగా చూపించారు. ఎందుకంటే ఒక సినిమా ఈ మధ్యకాలంలో లవ్ లో పడ్డాక కెరీర్ అనేది చాలా మంది నాశనం చేసుకుంటారు. ఒకవేళ అమ్మాయి కావచ్చు అబ్బాయి వల్ల, కానీ నిజంగా ఇద్దరికి కెరీర్ మీద ఉన్న నమ్మకం, కెరీర్ లో ఏదో సాధించాలి ఆ తపన అనేది చాలా చక్కగా చూపించారు. ఒక ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఇన్స్పిరేషన్ అనమాట. ఆ సాంగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ అయితే పెద్ద సినిమాకి ఏమాత్రం తీసిపోదు అన్నట్టు చూపించారు. సూపర్ గా ఉంది. అలాగే నిజంగా గీతా మాధురి గారు వాడిన సాంగ్ కానీ ప్రతి సాంగ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ ఇంత అద్భుతంగా చేస్తారని చూపించారు. సెకండ్ హాఫ్ కోసాలకి హీరో సిటీకి రావడం, ఆ కష్టాల్స్ కానీ అవన్నీ చాలా చక్కగా చూపించారు. అద్భుతమైన కాన్సెప్ట్. అలాగే ప్రొడ్యూసర్ మ్యామ్ సూపర్ మేడం, మంచి సినిమాకి ప్రొడ్యూసింగ్ చేశారు. చాలా చక్కగా ఉంది సినిమా. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి, అసలు డోంట్ మిస్. హాయ్ అండి, ఇప్పుడే సినిమా పిక్చర్ అనే మూవీ చూసాము. సినిమా అయితే చూసినంత సేపు ఫుల్ నవ్వుకుంటూనే ఉన్నాం భయ్య. సినిమా అయితే చాలా బాగుంది. ఒక మంచి కంటెంట్ తో తన యాంబిషన్ మాత్రం ఫుల్ఫిల్ చేసుకున్నాడు. ఎవరైనా ఏదైనా ఒక యాంబిషన్ పెట్టుకుంటే అది ఫుల్ఫిల్ అయ్యే వరకు అది దాని మీద పోరాడుతూనే ఉంటాము. కానీ చాలా బాగా సింపుల్ గా చాలా న్యాచురల్ గా తీశారు ఈ సినిమా అయితే. ఒక విలేజ్ లో ఎలా తీస్తారో సినిమా అనేది ఇది మాత్రం చాలా బాగా చూపించారు. కొత్త వాళ్ళకు కూడా అవకాశం అనేది ఈ సినిమాలో బాగా ఇచ్చారు. ఇంకా ఎంకరేజ్ చేయాలని, కొత్త వాళ్ళని తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఈ సినిమా చాలా న్యాచురల్ గా ఉంది. తన అంబిషన్ మాత్రం ఫుల్ఫిల్ చేసుకున్నాడు. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అప్పట్లో సావిత్రి గారి యాక్టింగ్ చాలా బాగా న్యాచురల్ గా ఉండేది. అలాగే సింపుల్ గా న్యాచురల్ గా ఈ హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇందులో ఫ్రెండ్స్ క్యారెక్టర్ గానీ, ఆ కామెడియన్ వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ గానీ చాలా బాగా న్యాచురల్ గా తీశారు. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది ఈ మూవీ అయితే. సినిమా పిచ్చోడు అనే టైటిల్ కి ఈ సినిమాకి చాలా బాగా కుదిరింది. అందరూ వచ్చి తప్పక థియేటర్ లో వచ్చి చూడండి. ఈ సినిమాలో స్పెషల్ గా సాంగ్ ఒకటి ఉంది, గీతా మాధురి గారు పాడారు. ఆ సాంగ్ అయితే థియేటర్ లో అందరూ ఫుల్ నవ్వుకున్నారు. చాలా చాలా బాగుంది, న్యాచురల్ గా ఉంది. చిన్న పిల్లల దాకా పెద్దవాళ్ళ వరకు ఈ సినిమా వచ్చి చూడొచ్చు. మ్యూజిక్ గానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ చాలా బాగా తీశారు. న్యాచురల్ గా ఉంది. ప్రతి ఒక్కరు థియేటర్ కి వచ్చి చూడండి. భయ సూపర్ గా ఉంది. సినిమా చాలా మంచిగా ఉంది. కంటెంట్ మంచిగా ఉంది సినిమా కంటెంట్ లో. ఇంకొకటి ఏంటంటే మూవీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారని చెప్పేసి డైరెక్టర్ గా చాలా మంచిగా చూపించారు. మదర్ సెంటిమెంట్ కూడా చాలా మంచిగా ఉంది. థియేటర్ కి వచ్చి ప్రతి ఒక్కరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మూవీ కోసం మీరైనా నేనైనా ఎవరైనా కూడా చాలా అంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. మంచి కంటెంట్ కోసం యాక్టింగ్ ఒక అవకాశం ఇస్తే చాలని తిరిగేటోళ్ళు చాలా మంది ఉన్నారు డైరెక్టర్స్ వారి దగ్గరికి వెళ్ళి. కానీ దేనికైనా ఒక టైం అంటూ రావాలని చెప్పేసి ఆయన నిరూపించారు అనమాట. నేనైతే మూవీ చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. సాంగ్స్ కూడా బాగున్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ సెంటిమెంట్ ఈస్ వెరీ గుడ్.
హీరో గారు యాక్టింగ్ కూడా చాలా మంచిగా చేశారు. అలా ఇప్పుడే చూశాను సినిమా పిచ్చోడు సినిమా. నిజంగా టైటిల్ లోనే ఉంది సినిమా పిచ్చోళ్ళు. సినిమా వాళ్ళు ఎంత కష్టపడతారని, ఒక డైరెక్టర్ కష్టం, హీరో కష్టం ఎంత అంటే చాలా న్యాచురల్ తీశారని, ఒక విలేజ్ లోకి వెళ్ళి ఆ సినిమాని తీయటం అనేది చాలా గ్రేట్ అనమాట. మెయిన్ ఈ సినిమాలో హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అసలు ఒకరు రెండు చేయటమే కష్టం అనుకుంటే ప్రొడ్యూసర్ కూడా చేయటం అనేది చాలా గ్రేట్ అనమాట. సో చాలా మంది కష్టపడి తీశారనమాట సినిమాని. సో అందరూ న్యాచురల్ విలేజ్ లో ఉన్న యాక్టర్స్ ని తీసుకొని ఆ ఫ్రెండ్ క్యారెక్టర్స్ గానీ చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసే సినిమా అనమాట. సో ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. చాలా మంచి సినిమాని తీసుకొని వచ్చారనమాట. అలాగే సాంగ్ గీతా మాధురి సాంగ్ వచ్చినప్పుడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మెయిన్ క్లైమాక్స్ లో కూడా అసలు ఫుల్ఫిల్ అయిపోతారు. అసలు ఒక అంబిషన్, ఒక హీరో అవ్వాలనే కళని, వాళ్ళ ఫాదర్ సెంటిమెంట్ గానీ, ఒక రైతుల కష్టాన్ని గానీ అన్ని చాలా బాగా చూపించారు. సో మ్యూజిక్ చాలా బాగుంది అన్న. సో ఇంటర్వెల్ ట్విస్ట్ గానీ, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ కి చాలా నీట్ గా తీసుకెళ్లారు. డైరెక్షన్ చేయటం అనేది చాలా బాగుంది. స్క్రీన్ ప్లే సో అందరికి ఇంట్రెస్ట్ గా తీసుకెళ్లారనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. చిన్న సినిమా అని చూడకండి, ఒక మంచి సినిమాని తీసుకొని వచ్చారనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఈ వీక్ రిలీజ్ అయింది అనమాట సినిమా పిచ్చోడు. సినిమా వాళ్ళే కాదు, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అనమాట. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. హాయ్ అండి, సినిమా పిచ్చోళ్ళు సినిమా చూసి వస్తున్నామండి. చూసారండి, ఇక్కడ అందరూ కూడా సినిమా పిచ్చోళ్ళే. నిజంగా మనందరి పిచ్చను కూడా ఒక వెండి తెర మీద చూపించిన ఘనత అయితే మన కుమారస్వామి గారికి దొరుకుతుందండి. ఒక హీరోగా, ఒక డైరెక్టర్ గా, ఒక ప్రొడ్యూసర్ గా అబ్బాబ్బా ఏం కష్టపడ్డాను. సినిమా చూసినంత సేపు చెప్పాలంటే నేనేనేమో అన్నిటి నాకైతే అనిపించిందండి. తెరలైతే కృష్ణనాగర్లు ఎంత మంది జనం అండి, ఎన్ని వేల మంది జనం అని చూసారు. అందరికీ ఒక యామినేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అవ్వాలి, ఒక క్యారెక్టర్ అవ్వాలి, డైరెక్షన్ చేయాలంటారు. ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తనలో ఉన్న తపనైతే బయట పెడతారండి. యాక్టర్ అనేవాడు ఖచ్చితంగా సినిమా పిచ్చోళ్ళు సినిమా తప్పకుండా చూడాలి. అలాగే సాంగ్స్, గీత మాధురి పాడిన సాంగ్ అయితే అద్భుతం అండి. సినిమా కూడా చాలా ఏటింగ్ ఏంటి, ప్రొడక్షన్ వర్క్ ఏంటి, సాంగ్స్ ఏంటి, తల్లి సెంటిమెంట్ అండి. అంటే పిల్లోడు తల్లి చిన్నప్పుడు టీవీలో చూస్తుంటారు. పిల్లోడికి సినిమా హీరో అవ్వాలి అంటాం. చిన్నప్పటి నుంచి పెద్దగా అవటం, అలానా చూసే ఆ ఆనందం పడటం నిజంగా అయితే నిజంగా చెప్పుడు కూడా చెప్తున్నాను. నాకు నేనేమో అన్నట్టు అనిపించింది. మా పవన్ కళ్యాణ్ గారిని నిజంగా చూస్తున్నానేమో అన్నట్టు అనిపించింది. నిజంగా సూపర్ సార్ కుమారస్వామి గారు, సూపర్ అన్న. ఇప్పుడే సినిమా పిచ్చోడు సినిమా చూసినా అన్న. అంటే ఆ పేరులోనే ఒక వైబ్ ఉంది అన్న. సినిమా పిచ్చి అంటే ఏముంటదని. సో అది బాగా నచ్చింది నాకు. అండ్ దానికోసమే సినిమాకి వచ్చిన. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఒక లెవెల్లో వెళ్ళిపోయిందన్న మూవీ. అంటే ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీలో కష్టపడే వాళ్ళ గురించి, ప్రతి ఒక్కరి గురించి చూపించారన్న. అలాగే విలేజ్ లో ఉండే వాళ్ళ గురించి కూడా ఎలా ఉంటది కష్టాలు అనేది, దాని మీద కూడా చాలా బాగా చూపించారు. అండ్ ఈ జనరేషన్ లో ఎవరైనా ఒక హీరోగా ఎదగాలన్నా, డైరెక్టర్ గా ఎదగాలన్నా, ఏదో ఒక రీతిలో ఎదగాలంటేనే చాలా కష్టం. అలాంటిది మన కుమారస్వామి హీరో గాను, డైరెక్టర్ గాను, ప్రొడ్యూసర్ గాను ప్రతి ఒక్క దాంట్లో అసలు ఇదిగా తీశారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి బాగుంది. యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా తనకు పెట్టిన డబ్బులు వర్త్ అనేలా ఉన్నాయి. హీరోగా అయితే పర్ఫార్మెన్స్ స్పీక్స్ లో ఉంది. సో ప్రతి ఒక్కటి బాగా అనిపించాయి. అండ్ హీరోయిన్ అన్న సావిత్రి గారు అంట పేరు. సో ఒకప్పుడు సావిత్రి గారిని అయితే నేను చూడలేను స్క్రీన్ మీద. సో ఇప్పుడు ఈమెను చూసా. ఆమె కూడా చాలా బాగా చేసింది. అండ్ మ్యూజిక్ ఎవరు కొట్టారో కానీ కుక్ అని కొట్టినాడు అసలు. బీజిఎం కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ లాస్ట్ కి కొన్ని పవన్ కళ్యాణ్ గారి వేరియేషన్స్ చూపించారు. దానికి థియేటర్ లో మాత్రం విజిల్స్ అని చెప్పుకోవచ్చు. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో సినిమా పిచ్చోడు ఇస్ ద బెస్ట్ మూవీ, యునానిమస్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న, ఫ్యామిలీస్ తోటి వెళ్ళి. అండ్ థ్యాంక్ యూ అన్న. భయ్యా సినిమా పిచ్చోడు మీలాంటి నాలాంటి చాలా మంది కృష్ణానగర్ గడ్డ పైన చాలా మంది తిరుగుతున్నాం. చాలా మందికి ఇది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. ఎందుకంటే సినిమా పిచ్చుంటే సరిపోదు, దానికి ఏం చేయాలి, ఎలా కష్టపడాలి అనేది సినిమాలో చాలా బాగా చూపించాడు. ఆయన రాసుకున్న కథని ఎలా చూపించాలి, ఎలా అయితే ప్రజెంట్ చేయాలనుకున్నా అలాగే చేశాడు. చాలా మంది కష్టాన్ని సింపుల్ గా ఒక మంచి సినిమాలో ఎంటర్టైన్మెంట్ వేలో, ఎమోషనల్ వేలో, కాన్సెప్టెడ్ వేలో చూపించేశాడు. నిజంగా ఆయన చేసిన దీన్ని అప్రిషియేట్ చేయాలి ఫస్ట్ థింగ్. ఇంకొకటి హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. ఎంత గుడ్ లుకింగ్ ఉందో అంత స్పాంటేనియస్ గా డైలాగ్ వేయడం కానీ, కామెడీ టైమింగ్ కానీ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొకటి మ్యూజిక్ విషయానికి వస్తే కొన్ని పాటలు వింటున్నంతసేపు ఇంకా వినాలి
అనిపించే అంతలాగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. చాలా సినిమాలకి కంటెంట్ ఉంటుంది, ఏదో స్టార్ కాస్ట్ ఉందనో లేకుంటే పెద్ద ప్రొడ్యూసర్లను థియేటర్లకు జనాలు తోలేస్తుంటారు. బట్ ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తే డెఫినెట్ గా థియేటర్ హౌస్ఫుల్ అవుతుంది. అలాగే ఈ సినిమా కూడా మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను నేనైతే. దయచేసి సినిమా వాల్యూస్ అనేది సినిమాలో ఉన్న కంటెంట్ బట్టి ఉంటది. మనం స్టార్ కాస్ట్ లేకపోతే ఇంకోరో ఉన్నారు అనే దాని మీద బేస్ ఎప్పుడు ఉండదు. సో సినిమా పిచ్చున్న ప్రతి ఒక్కరు థియేటర్కి రండి, ఈ సినిమా పిచ్చోడిని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, సినిమా పిచ్చోడు మూవీ అయితే అసలు సూపర్ అంటే సూపర్ గా ఉంది. హీరో కుమారస్వామి గారు కథని డైరెక్షన్ ని చాలా బాగా చేశారు. ఆయన హీరోగా అండ్ డైరెక్షన్ కూడా ఒకే వ్యక్తి రెండు చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు. అదే కాక కొత్త అయిన ఇండస్ట్రీకి కొత్త అయినా కానీ అసలు ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా యాక్టింగ్ కానీ డైరెక్షన్ కానీ చాలా అంటే చాలా ఎరగా తీశారు. మెయిన్ చెప్పాలంటే సినిమా పిచ్చోడు అన్న టైటిల్ కి తగ్గట్టుగానే హీరోకి సినిమా అంటే ఎంత పిచ్చి ఉంటుందో, చివరికి హీరో అయ్యాడా లేదా, సినిమా తీసాడో లేదా అన్నది చాలా బాగా తీశారు. సినిమా పిచ్చి ప్రతి ఒక్కరికి ఉంటుంది. చాలా మంది వస్తారు, వాళ్ళు పడే కష్టాన్ని కళ్ళ కట్టినట్టయితే చాలా బాగా చూపించారు. అలాగే సావిత్రి కృష్ణ హీరోయిన్ గారు యాక్టింగ్ అయితే సూపర్ అని చెప్పాలి. ఇందులో మెయిన్ గా స్పెషల్ సాంగ్ ఒకటి ఉందండి, గీతా మాధురి గారు పాడారంట. ఆ సాంగ్ వచ్చినప్పుడు అయితే థియేటర్ లో ఈలలో గోళలు అసలు ఫుల్ ఎంజాయ్ చేసినాము. సినిమా ఎంజాయ్మెంట్ ఫన్ ఉంది, నవ్వుకున్నాము. అలాగే ఎమోషన్, తల్లి సెంటిమెంట్ కానీ ఫాదర్ సెంటిమెంట్ కానీ చాలా బాగా చూపించారు. విలేజ్ వాతావరణంలో పీస్ఫుల్ గా అసలు న్యాచురల్ గా చూపించారు ఈ మూవీని. హీరో గారికి అయితే మంచి ఫీచర్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన డైరెక్షన్ కానీ యాక్టింగ్ కానీ చాలా అసలు ఒకే వ్యక్తి రెండు ఒకేసారి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఫ్యూచర్ లో ఆయన పెద్ద స్టార్ అవుతాడని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమా అయితే యునానిమస్ బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత అసలు న్యాచురాలిటీని బాగా తీసుకొని చూపించారు. బయట జరిగే సంఘటనలను తీసుకొని చూపించారు. థ్యాంక్ యూ. హాయ్ హలో అందరూ నమస్కారం. సినిమా పిచ్చోడు నిజంగా ప్రతి ఊరికి వేయాలి రోడ్డు చూస్తే సినిమా పిచ్చోడు. డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామి నిజంగా హ్యాపీగా ఉండిపోవచ్చు. ఒక మధ్య తరగతి వాడు మంచి సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్న. నిజంగా టైటిల్ ఎంత క్రేజ్ ఉంటే సినిమా అంత మించి క్రేజ్ అంత మించిందంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క సీన్ చాలా కాంటెంట్ అనమాట. అంటే మదర్ సెంటిమెంట్ కానీ ఫాదర్ సెంటిమెంట్ కానీ కొన్ని సీన్స్ అయితే అరే మన లైఫ్ జరిగిందన్న క్లీనింగ్ వస్తాను. ఇది కూడా ఎంతో మంది ఊరు మొదలేసి వర్మ కళ మొదలేసి కృష్ణారావు గారు బతుకుంటా అంటే సినిమా గొప్పతనం చూపించారు. అది చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ అని చూపించాను. నేను గీతా మాధురి సాంగ్ ఉంటుంది ఆ సినిమాలో చాలా ఎమోషన్ కనెక్ట్ అయిపోయినా. ఆ సాంగ్ కానీ కొన్ని గెటప్ చేశారు భయ, పవన్ కళ్యాణ్ గెటప్ చేశారు. అరే బా ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఛాన్స్ అరే మా అన్నయ్య క్లీనింగ్ అవుతుంది చాలా బాగుంటుంది. అదే కానీ లాస్ట్ లో క్లైమాక్స్ ఉంటుంది భయ, అది ఊహించనమాట. ప్రతి ఒక్కరికి అరే నా లైఫ్ లో జరిగిన క్లీనింగ్ వస్తుంది. సో ఎనివే అన్న నిజంగా కంటెంట్ ఉన్న సినిమా ఈసారి యునానిమస్ బ్లాక్ చెప్పుకోవచ్చు. అక్కడ చాలా బాగా అమ్మాయిలు తింటారు పానీపూరి, సినిమా మంచి స్టోరీ, చికెన్ ముక్క మటన్ ముక్క బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా అయిపోతున్న కర్మ. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, కంటెంట్ హీరో అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్. సినిమా పిచ్చోడు అనే టైటిల్ తగ్గట్టుగా సినిమాను చాలా చక్కగా వివరించారు కుమారస్వామి గారు. డైరెక్షన్ అయితే హీరో అయితే ప్రొడ్యూసర్ అయితే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సినిమా లవర్ ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి ఆదరిస్తారు, ఆనందిస్తారు. పక్క చెప్తున్నాగా ఇప్పుడే సినిమా పిచ్చోడు సినిమా చూసి వస్తున్నామండి. చాలా బాగుంది. ఫ్యామిలీ పరంగా అందరు వచ్చి చూడొచ్చు. ఈ సినిమా చాలా బాగుంది. సినిమా వాళ్ళు ఎంత కష్టపడతారు ఏం సంగతి అనేది, అతను ఎట్లా మంది నెరవేర్చుకున్నాడు అనేది సినిమాలో చాలా బాగుంది. చాలా మంచి తీసిన డైరెక్షన్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. అందరూ చిన్న పెద్ద పిల్లలందరూ వచ్చి చూడగల సినిమా చాలా బాగుంది. ఈ వీక్ అది బ్లాక్ బస్టర్ అని అనుకుంటున్నాను. ఈ మూవీ సినిమా చాలా బాగుందండి. ఈ సినిమాతో డైరెక్టర్ కి ఇండస్ట్రీలో ఒక స్థానం ఉంటుందన్న. అలా ఇప్పుడే సినిమా చూసి వచ్చినామన్న. సినిమా పిచ్చోడు సినిమా అయితే హైలైట్ ఉందన్న. ఒక హీరో వాడే స్ట్రగుల్స్, కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళు ఎలా ఉంటుందో మొత్తం అయితే మాకు సినిమాలో చూపించేసారు అన్న. మీరు హీరోయిన్ సావిత్రి క్యారెక్టర్ కానీ ఇంకా హీరో క్యారెక్టర్ కానీ బాగుందన్న.